श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमपलार्यतनूभवम् गोपालाचार्यसच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्यपौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे इति ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావద్యం బహుగుణపరీడాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నేను రేపు పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి పద్మావతిని మనసారా అభినందిస్తున్నాను. చక్కటి ప్రయత్నం చేశారు. విషయాన్ని అంతా చెప్పాలనేటటువంటి ఒక శ్రద్ధ కనపడింది. వీలున్నంత వరకు అన్నింటినీ సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కువసార్లు అష్టలక్ష్ములు 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 అంటున్నారు. మరి ఆ లక్ష్మీదేవి యొక్క ప్రభావం అదేమో, ఎటు నుంచి ఎటు వచ్చినా మళ్ళీ అష్టలక్ష్ముల దగ్గరికి రాకుండా ఉండలేకపోతున్నారు. అలా నిన్నటి శ్లోకాల్లో చెప్పుకున్నటువంటి విషయాలని చక్కగా వివరణ చేసినటువంటి పద్మావతిని అభినందిస్తూ చిన్న చిన్న సవరణలు చెప్తాను. కూలంకుషాహ అన్నారు, కూలంకషాహ. కూలంకషము అని కషణం అంటే రాసుకోవటం అన్నమాట. ఒడ్డుని ఒరుసుకొని ప్రవర్తించటం అన్నది అనుసంధానంలో వచ్చినటువంటి దోషం. శ్రితాస్యన్యై అన్న చోట ఇంకా ఎందుకో ఎవరు సరిగ్గా పలకలేకపోతున్నారు. ఏదో ఒక చిన్న లోటు వస్తోంది అక్కడ. శ్రితాస్యన్యై ఆ నా కింద యావత్తు ఆ పలకడంలో ఇంకా పర్ఫెక్షన్ వినపడటం లేదు. స్టార్టింగ్ లోనే ఒకసారి నేను చదువుతూ ఉంటాను కదా, దాన్ని గమనించి దాన్ని సరిదిద్దుకోండి. ఇవాళ దోషం లేదు కానీ ఊనిక కరెక్ట్ గా లేదు అని అనిపించింది చదువుతున్న వాళ్ళల్లో. కొంచెం ఒక్కసారి దాని మీద అందరం శ్రద్ధ పెట్టుకుందాం. ఇక చిచలిషేత్ అనేది పదం. నిన్న నేను కూడా పొరపాటుగా చదివాను చిచిలిషేత్ అని. బహుశా అది విన్న వాళ్ళు అలాగే అనుకోకండి. నేను ఆడియోలో కూడా అలాగే చదివి ఉంటానేమో, ఎందుకంటే నాకు ఇంతవరకు కూడా చిచిలిషేత్ అనే అలవాటు. నిన్న నేను చూసుకున్న తర్వాత అర్థమైంది. మొదట చి తర్వాత చ ఉంటుంది. చలనము చిచలిష చిచలిష అని ఉంటుంది. ఒకవేళ నేను ఆడియోలో అలా చదివినా మీరు దాన్ని ఫాలో అవ్వకండి. నిన్న వీడియోలో మాత్రం నేను విన్నాను చిచిలిషేత్ అని అన్నాను. అది పొరపాటు. పదం చిచలిషేత్. చి చ అని రెండు అక్షరాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. చిచలిషేత్ అని దాన్ని అనుసంధానం చేయాలి. అక్కడ బాగా తడబాటు వచ్చింది. విషయంలో ఏ రకమైనటువంటి దోషము లేదు. చక్కగా మొత్తం సమగ్రంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన పద్మావతికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ 2 శ్లోకాలు చెప్పుకుందాం. అందులో ముందు చెప్పుకునే శ్లోకంలో పెద్దగా వివరణ ఉండదు. వీటన్నింటినీ కన్క్లూడ్ చేసి చెప్తారు కాబట్టి 2 శ్లోకాలు ఇవాళ చెప్పుకుందాం. అప్పుడే మనకు జూన్ వచ్చేసింది. నెల రోజులే టైం ఉంది. మెల్లిమెల్లిగా మనం దీన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి కనుక. అందుకని శ్లోకానుసంధానం మొదటి శ్లోకము నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకము మాత్రమే అనుసంధానం చేసుకుందాము. చిచిలిషేత్ అని అన్నాను కానీ తప్పు, చిచలిషేత్ అని ఉండాలి. రెండవసారి చీ కాదు చ. అందుకే గుర్తించమని చెప్తున్నాను. నేను కూడా పొరపాటుగా చెప్పాను, చదివాను. అందుకని అలా చదవకండి మీరు. జాగ్రత్తగా పుస్తకంలో చిచలిషేత్ అనే ఉంది, దాన్ని సరిదిద్దుకోండి అని సూచన చేస్తున్నాను.
మొదటి శ్లోకం నిన్న చెప్పుకున్న శ్లోకం అనుసంధానం చేసుకుంటూ, ఎందుకంటే సమయం ఒక 5 నిమిషాలైనా కలిసి వస్తుంది. తర్వాత ప్రమాణ తిరట్టు కూడా ఉంది ఇవాళ మనకి. ప్రమాణ తిరట్టు హాయిగా అనుసంధానం చేసుకుందాం. నిన్న మీకు చెప్పి పెట్టాను నేను, పెరియ తిరుమలలో పాసురాన్ని చూడండి అని. చూశారు పాపం ముగ్గురు, వెంటనే చూసి నాకు పెట్టారు. విజయలక్ష్మి గారు, లతా కుమారి గారు, అలాగే మరొకరు కూడా పెట్టారు, ఝాన్సీ. ముగ్గురు పెరియ తిరుమలలో పాసురాన్ని నిన్న ఏకోముక్తాత పత్ర అనే అర్థం వచ్చినటువంటి, అంటే ఐశ్వర్యానికి పరాకాష్ఠగా ఉండేటటువంటి స్థితిని చెప్తారు. అది పెరియ తిరుమలలో 3, 8, 10. పెరియ తిరుమజి 3, 8, 10. అక్కడే విండవరముదుండ అని ఒక పాసురం చెప్పాను. అది ఆళ్వార్ల పాసురం అని అన్నానంటే నమ్మాళ్వార్ల పాసురం అన్నట్టుగా అనిపించింది, కానీ అది కూడా పెరియ తిరుమజిలో ఉండేటటువంటి పాసురమే. పెన్నముదు అని మనకి లక్ష్మీదేవిని స్త్రీ రూపమైనటువంటి అమృతము అని చెప్పడం అనే ప్రయోగం తిరుమంగై ఆళ్వార్లదే. అది పెరియ తిరుమజిలో 6లో 1లో 2, 6వ పత్తు 7వ దశకం 2వ పాసురం. ఈ రెండు ఇవాళ తప్పకుండా మనం అనుసంధానం చేసుకుందాం. ఇవాళ చెప్పుకోబోయేటటువంటి శ్లోకానికి సంబంధించినటువంటి ప్రమాణంగా తిరువాయుమొழிలో ఒక పాసురం ఉంది. 10, 7 నెంబరు 10 అనుకుంటాను. 10, 7, 10 కానీ 9 కానీ వస్తుంది. ఆ పాసురం మానాంగార మనంగళే అని చివరి వస్తుంది అనమాట. మళ్ళీ మానాంగార మనంగళ అనేది వేరే అవుతుంది, కానీ ఆ మానాంగార మనంగళే అనేటటువంటి పాదం చివరిని ఉన్న పాసురం. 9వ 10వ నాకు గుర్తులేదు. 10, 7, 10 పాసురం. 10, 7, 10 ఇది తిరువాయుమొழிలో పాసురం. ఈ 3 పాసురాలు ఇవాళ హాయిగా అనుసంధానం చేసుకుందాం. అలాగే కాంతా చతుశ్లోకి అవకాశం ఉన్నప్పుడల్లా మనం అనుసంధానం చేద్దామని అనుకున్నాం. అందులో 2వ శ్లోకం ఈషత్వత్ కరుణా నిరీక్షణ అనేటటువంటి శ్లోకం ఇవాళ హాయిగా అనుసంధానం చేస్తాం కనుక ఈ అనుసంధానాన్ని తక్కువ చేసుకుందాం మనం. మొదలు నిన్నటి శ్లోకం. శ్రీయై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచైకృతోంజలిః రతిర్మతి సరస్వతీ ధృతి సమృద్ధి సిద్ధి శ్రియః సుధా సఖేతో ముఖం చిచలిషేత్ తవ భ్రూలత తతో ముఖమధేందిరే బహుముఖీమహం పూర్వికాం విగాహ్య చ వశం వదాః పరివహంతి కూలంకషాః. ఇప్పుడు పద్మావతి మననంలో మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరామర్శించుకున్నాం. అలాగే నిన్న చెప్పుకున్న వాటిలో ఈ రతిర్మతి సరస్వతి అన్నదానికి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలు కూడా చెప్పుకున్నాము. కొంత చెప్పారు, కొన్ని చివరిలో చెప్పలేదు, అధ్యవసాయం అవి అని. అవి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. రతి అంటే భక్తి అని చెప్పుకున్నాం, మతి అంటే జ్ఞానము అని చెప్పుకున్నాం. ఆ భక్తి జ్ఞానాలకి అనురూపమైనటువంటి వాగ్ వైభవము అని చెప్పుకున్నాం సరస్వతి అంటే. ధృతి అంటే ధైర్యము, అంటే దృఢమైనటువంటి అధ్యవసాయం అని అనుకున్నాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా భగవంతుడి పట్లే విశ్వాసాన్ని కలిగి ఉండడం అని ధృతి. ఆ ధైర్యం నిలకడ అంటే అది అధ్యవసాయం అని అనుకున్నాం. సమృద్ధి అని అంటే కైంకర్య సమృద్ధి అని అనుకున్నాం. సిద్ధి అని అంటే స్వరూప సిద్ధి అని మనం చెప్పుకున్నాము. ఆత్మస్వరూప సిద్ధి, ఆత్మ యాథాత్మ్య జ్ఞానాన్ని కలిగి ఉండడం. శ్రీ అంటే దైవీ సంపద, ఇలాంటి వాటిని అన్నింటినీ సరియైన రీతిలో ఆచరించడానికి తగినటువంటి సంపద అని చెప్పుకున్నాం. అది గుర్తు చేసుకుందాం మనం. ఇక అష్టలక్ష్ములు ఎలాగా చెప్పారు, అందులో కరెక్ట్ గానే వెళ్ళింది మనకి. రతి అంటే సంతానలక్ష్మి, మతి అంటే జ్ఞానలక్ష్మి, సరస్వతి అంటే విద్యాలక్ష్మి, ధృతి అంటే ధైర్యలక్ష్మి, సమృద్ధి అంటే ధాన్యలక్ష్మి, సిద్ధి అంటే విజయలక్ష్మి, శ్రీ అనేది వీరలక్ష్మి అని అనుకోవచ్చు, పర్వాలేదు. వరలక్ష్మి ఆదిలక్ష్మి, శ్రీయః సకల సంపదలు అన్నప్పుడు ఆ రెండు కూడా అందులోకి ఇంక్లూడ్ అవుతాయి అని తెలుసుకుందాం. ఇక ఇవి మనకి ఉన్నాయా లేదా అనేది మనం ఇప్పుడు ఒక సద్వ్యాసంగం చేస్తున్నాం.
సద్గ్రంథాధ్యయన రూపమైనటువంటి ఒక వ్యాసంగం జరుగుతోంది. ఈ వ్యాసంగం మనం చేయగలుగుతున్నాము అంటే అది అమ్మ యొక్క అనుగ్రహం వల్లే అని అనుకుంటే, అమ్మ అనుగ్రహం వల్ల ఇవన్నీ మనకి లభిస్తున్నాయా లేదా అంటే లభిస్తున్నాయి. దీని పట్ల మనకి ఇష్టం ఉందా లేదా? ఉంది. అంచేత రతి ఉంది మనకి. అందరికీ ఇలాంటివి ఇష్టం ఉండవు కదా. అందరూ ఏంటో వింటారండి, ఏమిటో అసలు అర్థమే కాదు అని అంటారు. కానీ మనకి దీని మీద ఇష్టం కలిగింది, రతి ఉంది. మతి, ఇది చెప్తూ ఉంటే మనకు అర్థమవుతోంది, గ్రహించగలిగేటటువంటి జ్ఞానం మనలో ఉంది. సరస్వతి, వాక్కుంది, మళ్ళీ మననం చేయగలుగుతున్నాము. రతి, ఇది సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి అన్వయం సుమండి. రతి, ఈ వ్యాసంగం పట్ల ఇష్టం. మతి, గ్రహించగలిగేటటువంటి బుద్ధి. సరస్వతి, మళ్ళీ అనగలిగేటటువంటి వాక్శుద్ధి. ధృతి, నిలకడగా ఉండడం. అంటే ఒక రోజు వచ్చి ఒక రోజు రాక, దీని మీద నమ్మకం ఉండి నమ్మకం లేక అలా కాకుండా దీని మీద పరిపూర్ణమైనటువంటి స్థిరత్వం కలిగి ఉన్నాం. సమృద్ధి, దీన్ని అనుసంధానం చేసుకోవడానికి తగినట్లుగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ట్యాబ్లు ఉన్నాయి, అలాగే ల్యాప్టాప్లు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా, లేదా శరీర పాఠవం ఉంది. ఇదంతా సమృద్ధి అని అనుకుందాం. సిద్ధి, ఇంతవరకు మనం గోష్ఠి తరఫున ఏదైనా అనుకుంటే అది మనం చక్కగా సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతున్నాము. ఇది సిద్ధి అని అనుకుంటే శ్రీహి. ఇంత చేస్తూ ఉండి కూడా మనం అహంకారం లేకుండా దైవీ సంపదతో నిర్వికారంగా నిరహంకారంగా సక్రమమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండుట అని మనం సమన్వయం చేసుకుంటూ, ఇవన్నీ దేని వల్ల కలిగాయి అంటే అమ్మ అసలు మనని అనుగ్రహించాలని అనుకుంది, అంతే చాలు. ఆ అనుకోవడం వల్ల, ఆ భ్రూలత యొక్క కదలిక వలన, కదలాలనేటటువంటి కోరిక వలన ఇవి సిద్ధించేయి అని అనుకుందాం. ఎప్పుడైతే ఇవి సిద్ధించాయో మన ఇంట అద్భుతమైనటువంటి సంపద నిండుతుంది, పొంగి పొరలుతుంది అని నిశ్చయం చేసుకుందాం. ఇంకా ఇందులో పరివహంతి అనేటటువంటి పదం ఉంది చూడండి. ప్రవహంతి అనే అర్థం, ప్రవహించుట అని అర్థం. కానీ ఏ పద ప్రయోగం చేస్తున్నారు శ్లోకంలో? పరివహంతి అని అంటున్నారు. ఏమిటి రెండిటికి తేడా అంటే చిన్న తేడా ఉంది. ప్రవహించటము అంటే పారడము అని అర్థం. పారడానికి ఒక వే ఉంటుంది. నదులు పారుతూ ఉంటాయి చూసారా, అసలు నీరు కిందకి పారుతుంది అని అంటారు. అంచేత నిమ్నానికి పారడం అనేదాన్ని ఒక అర్థం చేసుకుంటే, లేదా పారాలి అని అంటే ఏదైనా నిండితే అది బయటికి పారాలి అంటే ఎటు దారి అనుకూలంగా ఉంటే అటువైపుకి రావడాన్ని ప్రవహించటం అని అనుకుంటే, సంపదలు అలా కాదు నిండేది, మనకి పూర్తిగా నిండిపోతాయి. ఇప్పుడు పాలు బాగా మరిగిపోయే నిండిపోయాయి అనుకోండి, పొంగాయి అనుకోండి, ఎటువైపు పడుతుంది పాల పొంగు అని ఆలోచిస్తే అన్ని వైపుల నుంచి పాలు పొంగి కిందకి పడిపోతాయి కదా. అందుకే పొంగి పొరలిపోవటం అని ఎందుకంటాం మనం అంటే, ఒక దిక్కే కాదు, ఎడం వైపుకు పడతాయా, కుడివైపుకు పడతాయా, మధ్యకి పడతాయా అని మనం అనుకోం కదా, మొత్తం అన్ని వైపులకి పడడం అన్నమాట. అలాగే ఇక్కడ పరివహంతి అంటే పరితః పరితో భవేయం అనే శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. పరితః అంటే అన్ని వైపులా అని అర్థం అన్నమాట. అందుకని పరివహంతి అంటే అన్ని వైపులా ప్రవహిస్తాయి అనేటటువంటి అర్థాన్ని, పరిపూర్ణంగా నిండుతాయి, అంతటికి అవి మళ్ళీ అందేటట్లుగా ఉంటాయి అనేదాన్ని ఆ క్రియాపదం ద్వారా తెలుసుకుంటున్నాం. పరివహంతి అనేది ఒక విశేషమైనటువంటి అర్థాన్ని ఇస్తోంది. చిచలిషేత్ అనేది కూడా మనకి ఒక కొత్త ప్రయోగం నిన్నటి శ్లోకంలో. తర్వాత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. 4 శ్లోకాలలో కటాక్ష వైభవాన్ని చెప్పారు అని అనుకున్నాం కదా. ఆ కటాక్ష వైభవం విడివిడిగా చెప్తూ వచ్చారు. ఇప్పుడు మొత్తం అంతా కన్క్లూడ్ చేస్తున్నారు. దీంట్లో తెలుసుకోవలసిన ప్రధానమైన అంశం ఏది అంటే, అమ్మ దృష్టి పడకపోతే శ్రేయస్సు అనేది లేనే లేదు అనేదాన్ని నిశ్చయం చేసి కటాక్ష వైభవాన్ని పరిపూర్ణం చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తారనుకోండి, ఈ వరుసలో కటాక్ష వైభవాన్ని పరిపూర్ణం చేస్తున్నారు. మనం మొన్న ఒక ఎక్సర్సైజ్ చేసాం. వ్యతిరేక అర్థాలను ఇచ్చేటటువంటి పదాలు 2 పరిచితము, గహనము, నేమ, స్ఫార ఇలాంటి పదాలను మనం కావాచహ, ప్రశస్త్యై గిరాం ఇలాంటివి చెప్పాను చూసారా. అలాంటి ఒకదానికొకటి ఎక్కువ తక్కువ అనే అర్థం వచ్చే పదాలన్నీ ఇందులో ప్రయోగింపబడుతున్నాయి. ఈ శ్లోకం ఒక్కటి మనకి ఆ వైవిధ్యాన్ని పూర్తిగా తెలియచేస్తుంది. శ్లోకాన్ని చదువుదాం. సహ
స్థిర పరిత్రస వ్రజ విరించనాకించనైః అనోకః బృహస్పతి ప్రబల విక్లవ ప్రక్రియం ఇదం సదసదాత్మనా నిఖిలమేవ నిమ్నోన్నతం కటాక్ష తదుపేక్షయోః తవ హి లక్ష్మీ తత్ తాండవం. మరొకసారి చదువుతాను. సహస్థిర పరిత్రసవ్రజ విరించనాకించనైః అనోకః బృహస్పతి ప్రబల విక్లవ ప్రక్రియం ఇదం సదసదాత్మనా నిఖిలమేవ నిమ్నోన్నతం కటాక్ష తదుపేక్షయోః తవ హి లక్ష్మి తత్తాండవం. ప్రత్యేకించినటువంటి క్రియాపదం లేదు, కానీ వాక్యార్థం పూర్తవడం కోసం చెప్పుకోవలసినటువంటి పదం ఏది అంటే తాండవం. అది క్రియాపదం కాదు, అది నిజానికి ఒక విషయాన్ని తెలియచేసిన పదమే. తాండవము అంటే నృత్యంలో ఉండేటటువంటి ఒక ప్రక్రియ. దాన్నే నాట్యము అనే అర్థంలో మనం ఇక్కడ సామాన్య అర్థంలో తీసుకోవచ్చు. అది నీ తాండవం అంటున్నారు. నీ తాండవము అంటే నీ కటాక్షముల యొక్క తాండవము అని చెప్తున్నారు తప్ప ఇంతకంటే క్రియాపదం ఈ శ్లోకంలో ఉండదు. ఇంతకు ముందు కూడా ఒక శ్లోకం అలా వచ్చింది, ప్రత్యేకమైనటువంటి క్రియాపదం లేదు, ఇది ఒక స్టేట్మెంట్ లాగా చెప్తున్నారు అని అనుకున్నాము. ఇందులో కూడా అలాగే చెప్తున్నారు. ఇక ఇందులో సంబోధన పదం ఉంది. లక్ష్మి అనేది సంబోధన, చాలా కామన్ గా మనకి ఇంతకు ముందు కూడా వచ్చినటువంటి పదం. లక్ష్మి అనేది క్రియాపదం, సంబోధనార్థకమైనటువంటి పదం. హే లక్ష్మి అని పిలుస్తున్నారు. అమ్మా అని పిలుస్తూ లక్ష్మీదేవి అని తవ నీ యొక్క కటాక్షము తదుపేక్ష కటాక్షము లేకపోవుట అని అర్థం అనమాట. ఉపేక్షించడం అంటే దాని పట్ల ఆసక్తి లేకుండా ఉండడం కదా. కటాక్ష తదుపేక్ష కటాక్షము కలుగుట, కటాక్షము ఉపేక్షింపబడుట అని అర్థం అన్నమాట. నీ యొక్క కటాక్షము దాని యొక్క ఉపేక్ష ఈ రెండిటి యొక్క తాండవము అంటున్నారు లక్ష్మి. కటాక్ష తదుపేక్షయోః తవ కటాక్ష తదుపేక్షయోః తాండవం హి తత్. నాట్యం కదా అది అంటున్నారు. అంటే ఆ నాట్య భంగిమలు ఎలా మారుతూ ఉంటాయో, ఆ పదాలు ఎలా కదులుతూ ఉంటాయో, అమ్మ యొక్క కటాక్షము పడడము కటాక్షము పడకపోవటము అనేటటువంటి ఒక నాట్యం అక్కడ జరుగుతోంది. ఇదే మనకి రంగరాజస్తవంలో పెరియ పెరుమాళ్ళని వర్ణించినప్పుడు భ్రూలతల యొక్క నాట్యాన్ని గురించినటువంటి వర్ణన మనం జ్ఞాపకం చేసుకుంటే, వెనకని భ్రూలత అని అన్నారు కాబట్టి కటాక్షము అనేది కూడా ఆ రకంగా సూచింపబడుతుంది కనుక దాని యొక్క తాండవం అంటున్నారు. నిజానికి తాండవం అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ స్థితి అన్నమాట. ఆ తాండవంలో ఉండే వెరీ గుడ్ 97వ శ్లోకం అని పెడుతున్నారు. కిందని దాన్ని వంచి దాని మీద నాట్యం చేస్తున్నట్టుగా అనేటటువంటి భావన ఎలా ఉందో అక్కడ నాట్యంలాగే ఇక్కడ కూడా అమ్మ యొక్క కటాక్ష నృత్యం జరుగుతోంది. అదే తాండవం అని చెప్తున్నారు. తత్ అది ఈ తాండవం కదమ్మా అంటున్నారు. ఏది ఇంతకీ అంటే పైన చెప్తున్నారు. చాలా సులభంగానే ఉంటుంది చూడండి. మొత్తం ఈ జగత్తంతా కూడా సమంగా ఎప్పుడూ లేదు. మనం అనుకుంటాము అంతా సమానమే అంతా సమానమే అని, కానీ సమత్వం అనేది లేదు. ఈ చిదచిత్ ఆఖ్యమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ, హెచ్చు తగ్గులు తప్పనిసరిగా ఉంటున్నాయి చూస్తున్నా. దేంట్లో హెచ్చు తగ్గులు అంటే స్థిరాలలోనూ ఉన్నాయి, చరాలలోనూ ఉన్నాయి. చిత్తులోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి, అచిత్తులోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇలా ఎందుకున్నాయి అనంటే 3 కారణాలు మామూలుగా చెప్తారు. కర్మ కారణం ఇది ప్రధానంగా మనకి చెప్పేదే. కర్మ కారణంగా కర్మానుగుణంగా ఈ వస్తువులు సృష్టింపబడతాయి అని మనం అనుకుంటాం. మరొకటి భగవంతుని యొక్క సంకల్పము అని అనుకుంటాం. ఈ రెండూ కాదు, అమ్మ యొక్క అనుగ్రహము అంటున్నారు. అదేంటండి శాస్త్రంలో చెప్పినవి కాదని ఎలా అంటామో ఇప్పుడు మాకు ఒక డౌట్ క్లియర్ చేయండి.
భగవత్ సంకల్పానుసారంగా సృష్టి ఉంటుందా? జీవుల కర్మానుసారంగా సృష్టి జరుగుతుందా? అమ్మ అనుగ్రహం వల్ల తారతమ్యంతో సృష్టి ఏర్పడుతుందా? ఈ తారతమ్యాలకి, ఈ హెచ్చుతగ్గులకి ఏది కారణం అనంటే, ఇక్కడ ఇలా అమ్మ అనుగ్రహమే, అమ్మ కటాక్ష ఉపేక్షముల యొక్క తాండవమే కారణము అని చెప్తున్నారు అంటే, మిగిలినవి రెండు కారణములు కావు అని చెప్పటం లేదు. నహి నింద న్యాయం అని అంటారు. ఇది బాగుంది అనంటే అది బాగులేదు అనేటటువంటి అర్థం కాదు. ఇది ఎలాంటిది అనంటే, అన్నీ అలా కుదిరేయండి అని అంటాను చూసారా. మనం ఏదైనా ఒక పని జరగాలి అంటే ఏమిటోనండి అన్నీ అలా కుదిరిపోయండి ఒక్కసారి అని అనుకుంటాం. ఇప్పుడు పెళ్లి జరగాలనుకోండి, పెళ్లి జరగాలి అని అంటే ముందు వధూవరులు కుదరాలి, వాళ్ళిద్దరికీ ఒక అనుకూలత ఏర్పడాలి, పెళ్లి ముహూర్తం కుదరాలి, పెళ్లి మండపం కుదరాలి అని మూడు ఉన్నాయి. మూడు ఆస్పెక్ట్. పెళ్లి మండపం అంటే వేదిక అని అనుకోండి. ఇప్పుడు అనుకోగానే అదేమిటోనండి వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చిపోయారు, పెళ్లి ముహూర్తం కూడా అలాగే వెంటనే కుదిరిపోయింది, ఎప్పుడూ ఖాళీగా ఉండని కళ్యాణ వేదిక కూడా ఖాళీగా ఉండిపోయిందండి, అంతే అన్ని అలా కుదిరిపోయాయి అని సంతోషపడుతూ ఉంటాను చూసారా. అలాగే ఇక్కడ కూడా మూడు కారణాలే, కాకపోతే ఇది ఒకలాగా అది ఒకలాగా అవదన్నమాట. ఈ సృష్టి జరగాలి అన్నప్పుడు ఆ మూడు ఒకేసారి అనుకూలమైనటువంటి రీతిలో కలుగుతాయి అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వీటన్నిటికీ కూడా ఏకత ఏర్పడుతుంది. ఇవి విడివిడిగా ఉండవు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనకి కలుగుతాయి, అయత్నంగా కలుగుతాయి. మూడు ఒక్కసారి సమకూరుతాయి అన్నమాట. త్రివేణి సంగమంలాగా అయిపోతుంది. కర్మానుగుణంగానే సృష్టి జరుగుతుంది, భగవత్ సంకల్పానుసారంగానే సృష్టి జరుగుతుంది, అమ్మకి ఆనందదాయకంగా ఉండేటట్లుగానే అమ్మ కటాక్ష అనుగ్రహ కారణంగానే ఈ సృష్టి ఏర్పడుతుంది అని మూడింటికి ఒకేసారి కుదరడం అనే దాన్ని ఇందులో మనం చెప్పుకోవాలి. అందులో అన్నిటికంటే వైభవంగా ఇప్పుడు అమ్మ స్తుతిని చెప్తున్నారు కాబట్టి అది అమ్మ యొక్క అనుగ్రహ కారణంగా అనేదాన్ని ఇందులో మనకి వివరణ చేస్తున్నారు. ఏవేవి తేడాలు ఎలా ఉన్నాయి, వేటి వేటికి ఉన్నాయి అనంటే, ముందు మనకి అచేతనాలు చేతనాలు అనే వాటిని చెప్తున్నారు. ప్రారంభం శ్లోకంలో సహ అని ప్రారంభమవుతోంది. ఈ సహ అంటే కూడా అని అర్థం, అది పక్కకి పెడదాం మనం. పదాలు చూడండి, స్థిర పరిత్రస అని పదాలు రెండున్నాయి. స్థిరములు అంటే స్థావరములు, పరిత్రసములు అంటే జంగమములు అని అర్థం. ఈ పదం వచ్చినప్పుడు మనం శ్రీరంగరాజస్తవంలో శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏ శ్లోకం అంటే అగణిత గుణావజ్యం అనేటటువంటి శ్లోకంలో స్థిరత్రసమపి అనే ప్రయోగం ఉంటుంది చూడండి. త్రసం అనే ప్రయోగం అక్కడ ఉంది. గుడ్. 23వ శ్లోకం. ఇక్కడ పరి అనేటటువంటి మరొక ఉపసర్గని చేర్చి చెప్తున్నారు. త్రసం పరిత్రసం అంటే జంగమములు, కదిలేవి అని అర్థం. స్థిరము అంటే కదలనివి అని అర్థం అన్నమాట. అవి అలా ఎందుకున్నాయి, ఇవి ఇలా ఎందుకున్నాయి అంటే హాయిగా స్వేచ్ఛగా కలిగేటటువంటివి కొన్ని, అస్సలు ఉన్న చోటు నుంచి కదలకుండా ఉండేవి కొన్ని. తేడా ఉంది కదా పూర్తిగా. చైతన్యం వీటిలో ఉంది, చైతన్యం వాటిలో లేదు. స్థిర పరిత్రస సృష్టిలో ఉండేటటువంటి ఒక తేడా చైతన్య కదిలేవి కదలనివి అనేటటువంటి వస్తుజాతంతో కలిపి, అంటే స్థావరాలతో జంగమాలతో కూడిన స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రవృత్తి దేవ మనుష్య దేవ కదా. మనకి సృష్టి ఎలా ఉంటుంది, స్థావర జంగమ మానుష దేవ 4 రకాలుగా కదా ఉంటుంది. ఆ స్థావరాలు జంగమాలు చెప్తున్నారు, కదిలేవి కదలనిది దాంతో స్టార్ట్ చేస్తున్నారు. కదిలేది రెండిటికి క్వైట్ ఆపోజిట్. వీటికి స్వేచ్ఛ ఉంది, వాటికి స్వేచ్ఛ లేదు. పాపం అవి కదలలేవండి అని పాపం వాటిని చూసి జాలిపడాలి. ఇవి హాయిగా తిరుగుతున్నాయండి అని వీటిని చూసి ఆనందపడాలి. ఎందుకు ఈ తేడా అంటే అదే తాండవం అని మనం అక్కడ కనెక్ట్ చేసుకోవాలన్నమాట, అమ్మ అనుగ్రహం అని. తర్వాత ఇది పరిత్రస వ్రజ అంటున్నారు. వ్రజము అంటే సముదాయము అని అర్థం అన్నమాట. అన్ని స్థావరములు అన్ని, జంగమములు అన్ని, స్థావర జంగమాలు అన్ని అని చెప్తున్నారనమాట ఈ వ్రజ అనే పద్ధతితోటి. ఇక
మనుష్యుల దగ్గరికి దేవతల దగ్గరికి వచ్చారు. విరించన అకించన రెండు పదాలు వాడుతున్నారు. విరించనుడు అంటే బ్రహ్మగారు, అకించనుడు అననంటే ఏమీ లేనివాడు. అకించను అనన్యగతి శరణ్య అని స్తోత్రరత్నంలో మనం చదువుతాం కదా. అకించనుడు అంటే దిక్కు లేనివాడు, ఏమీ లేనివాడు, ఏది లేనివాడు అని అర్థం అన్నమాట. విరించనుడు అన్ని ఉన్నవాడు, అన్నింటినీ నియమించగలిగినటువంటి వాడు. అంటే సామాన్య ఒక గర్భ దరిద్రుడు మొదలుకొని బ్రహ్మ పర్యంతము ఉండేటటువంటి తేడా. ఈయనకేమో అస్సలు ఏమీ లేదు, ఆయనకేమో పూర్తిగా ఉన్నాయి. ఆయన బ్రహ్మెందుకైనాడు, ఈయన ఏమీ లేనివాడు ఎందుకైనాడు అంటే అదే అమ్మ యొక్క అనుగ్రహం. ఈ అకించనత్వం అనేది అజ్ఞానానికి పరమావధి. అలాగే బ్రహ్మ విరించనత్వం అనేది సర్వజ్ఞత్వానికి పరమావధి. సర్వజ్ఞుడు ఆయన, అస్సలు మందబుద్ధి ఈయన. ఇక్కడ దరిద్రం కాదు, ఇక్కడ ఐశ్వర్యం అనుకోవడం కంటే కూడా జ్ఞానంలో తీసుకుంటే బ్రహ్మ సర్వజ్ఞుడు బ్రహ్మగారు, అకించనుడు అస్సలు ఏమీ లేనటువంటి అజ్ఞుడు ఈయన అని చెప్తారు. ఇక్కడ ఒక విశేషం చెప్తాను, ముందు శ్లోకం అయిపోనండి. ఇప్పుడు 4 వచ్చేసాయి. వీటితో విరించన అకించనై సహా అంటున్నారు. స్థావర జంగమ మానుష దేవ, వాటిలో ఉండేటటువంటి స్థావరాలకి జంగమాలకి తేడా, మనుషులలో దేవతలలో. మనుషులలో కూడా అజ్ఞత్వము పరమావధి, విజ్ఞత్వము పరమావధి అని విరించన అకించనై సహా. అది పోని ఐశ్వర్యానికి చెప్పుకుంటే బ్రహ్మగారు ఐశ్వర్యవంతుడు, అకించనుడు, గర్భదరిద్రుడు అని అనుకుంటున్నా. వీడికి ఇంత ఉంది, ఆయనకంత లేదు. ఇప్పుడు జ్ఞానం మళ్ళీ వివరణ చేసి చెప్తున్నారు. అనోకః బృహస్పతి. బృహస్పతి బుద్ధిలో బృహస్పతి అని అంటారు కదా, ఇది విజ్ఞానానికి పరమావధి. అనోకహో అంటున్నారు. ఈ పదం మనకు వచ్చింది 3వ శ్లోకంలో, గుర్తుందా? అనోకః రుద్ధిః శ్రీసఖానోకః రుద్ధిః. అనోకహం అంటే అక్కడ కల్పవృక్షం అని అర్థం చెప్పుకున్నాము. ఎందుకంటే కల్పవల్లి అని అమ్మవారిని అన్నారు కాబట్టి ఆ కల్పవల్లి కల్పవృక్షాన్ని అల్లుకుంటుంది కనుక. కానీ అనోకహము అనే పదానికి అర్థం, సామాన్యమైన అర్థం వృక్షము అని అర్థం అన్నమాట. ఇక్కడ అనోకః బృహస్పతి. బృహస్పతి అంటే బుద్ధిమంతుడు అని అర్థము, అనోకహము అంటే చెట్టు అని అర్థం. ఈ రెండింటినీ కలిపి చెప్తున్నారేమిటి అనంటే, అజ్ఞతకి మారు పేరుగా బుద్ధి లేనివాడు అనడానికి చెట్టు అని చెప్తారనమాట. అందుకని ఇక్కడ చెట్టు అంటే బుద్ధి లేనివాడు, అజ్ఞుడు. బృహస్పతి అంటే బుద్ధిలో చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు. క్వైట్ ఆపోజిట్ రెండు. అనోకః బృహస్పతి. తర్వాత ప్రబల విక్లవ. ప్రబలుడు బలవంతుడు, విక్లవుడు బలహీనుడు. బలవంతులు బలహీనులు. ఇలా ఇప్పుడు రాజకీయ ఉపన్యాసాలు మనం వింటూ ఉంటాం చూసారా, అలా అన్ని ఒకదానికొకటి తేడాగా. ప్రబల విక్లవ. వెరీ గుడ్. మొద్దు అని పేరు చెప్తున్నారు చూడనా, వాడు బుద్ధిమంతుడు, వీడు వట్టి మొద్దు అంట. ఈ మొద్దు అనే పదం దేన్ని సూచిస్తుంది? వెరీ గుడ్, చాలా మంచి పదం, మనకి మంచి జాతీయం లాంటి పదం చెప్పారు. మొద్దు అంటేనే చెట్టు కదా, అది మొద్దులా ఉంది అంటేనే కదలకుండా చెట్ల. మొద్దు బుద్ధి, ఈ రెండిటికి బృహస్పతి అనోకహం. చాలా బాగుంది. ప్రబల విక్లవ. ప్రబలుడు బలవంతుడు, విక్లవుడు బలహీనుడు. ప్రక్రియం ఈ ప్రకారాలుగా ఉండేటటువంటి అని చెప్తూ, ఇదం నిఖిలం, ఈ మొత్తం ఈ జగత్తంతా, ఈ సృష్టి అంతా కూడా, ఇదం ఈ ప్రపంచము, నిఖిలం అంతా కూడా, సత్ అసత్ ఆత్మనా, మంచి చెడు అనేటటువంటి తీరులో మంచి సదసత్ రూపమై అని అనుకోవాలి. సత్ అసత్ ఆత్మనా నిఖిలం నిమ్నోన్నతం ఏవ. నిమ్నోన్నతం, నిమ్నము, ఉన్నతము, హెచ్చు, తగ్గు హెచ్చు. నిమ్నము అంటే తక్కువ, ఉన్నతం అంటే ఎక్కువ. హెచ్చు తగ్గులుగానే ఉంటుంది ఈ విశ్వమంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా నిమ్నోన్నతం. ఈ నిమ్నోన్నతమైనటువంటి ఈ సృష్టి ఇలా ఉండడానికి కారణం ఏమిటి అనంటే, యత్ అంటున్నారు. యత్
ఇదం సదసదాత్మనా నిఖిలమేవ నిమ్నోన్నతం కటాక్ష తదుపేక్షయోః తవ హి లక్ష్మీ తత్ తాండవం. ఇలాంటి యత్ ఏ సృష్టి అయితే ఉందో తత్ అది అని అంటున్నారు. తత్ అని అన్నారు కాబట్టి ఏదైతే ఉందో అది అంటే అలా ఉండడానికి కారణమేది అంటే నీ కటాక్షము పడితే ఉన్నతంగా ఉంటుంది, నీ కటాక్షం పడకపోతే ఉపేక్ష కలిగితే నిమ్నం అయిపోతుంది. విరించనుడుగా ఉన్నాడు అంటే కటాక్ష లాభం వల్ల, అకించనుడుగా ఉన్నాడు అంటే కటాక్షం ఉపేక్షింపబడడం వల్ల. అలాగే స్థిరమైంది అంటే కటాక్షం లేదు, పరిత్రసంగా ఉంది అంటే కటాక్షం ఉంది. హెచ్చు తగ్గులకి చెప్తున్నారనమాట మనకి. అనోకహము బృహస్పతి అట్లు ఈ నిఖిలమేవ నిమ్నోన్నతం జగత్. ఇదంతా కూడా ఎందుకు ఇలా ఉంది అంటే అది కారణం కటాక్ష తదుపేక్ష. ఎవరి కటాక్షము? తవహి నీ యొక్క. అదెలాగా? తాండవం అనే అద్భుతమైనటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. నీ కటాక్ష ఉపేక్షల యొక్క నృత్యపు వైభవం కదమ్మా ఈ రకంగా హెచ్చుతగ్గులతో సదసదాత్మకంగా ఈ సృష్టి అంతా ఉండడం అనేదాన్ని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. అంటే అమ్మ కటాక్షం లేకపోతే శ్రేయస్సు ఉండదు అని తీర్మానం చేసేస్తున్నారనమాట. కటాక్షం ఉంటే అద్భుతమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. సృష్టి భగవత్ సంకల్పానుసారంగా కలుగుతుంది, జీవుల కర్మానుగుణంగా కలుగుతుంది, అమ్మ అనుగ్రహం వల్ల సృష్టి ఏర్పడుతుంది. మూడు కలుస్తున్నాయి ఇక్కడ. అందులో ప్రాధాన్యం అమ్మ యొక్క కటాక్షానికి చూపిస్తున్నారు. దానివల్లే శ్రేయస్సుని మనం పొందుతాము అనే మాటని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఇదే ఇందులో ఉండేటటువంటి సారాంశం. ఇంతకంటే వివరాలు ఇందులో ఏం లేవు. ఇక కటాక్ష వనస్పతి బృహస్పతి అనే పదం మనం శ్రీస్తవంలో అనుసంధానం చేసుకున్నాం. లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం అనే దాన్ని అక్కడ సరస్వతి అనుగ్రహం ఉంటే బృహస్పతి అవుతాడు, అది లేకపోతే వనస్పతి అవుతాడు. వాడు వట్టి మొద్దండి అని మనం అనుకుంటూ ఉంటాం చూసారా, అలాంటి స్థితిని అలాంటి వర్ణన కూరత్తాళ్వాన్ చేశారు. అదే భావన ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. అయితే ఇక్కడ లక్ష్మీ అనుగ్రహం వలననే అనే దాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఒక అందమైనటువంటి చమత్కారవంతమైనటువంటి శ్లోకం ఉంటుంది. సమయం ఉంటే తర్వాత చెప్పుకుందాం, లేకపోతే రేపు చెప్పుకుందాము. మనం ముందు తర్వాతి శ్లోకానికి వెళ్ళిపోదాం. ఈ శ్లోకం ఒకసారి చదువుకుని. సహస్థిర పరిత్ర సవ్రజ విరించనా కించనైః అనోకః బృహస్పతి ప్రబల విక్లబ ప్రక్రియం ఇదం సదసదాత్మనా నిఖిలమేవ నిమ్నోన్నతం కటాక్ష తదుపేక్షయోః తవ హి లక్ష్మి తత్తాండవం. ఆ తాండవం ఏది అంటే కటాక్షము యొక్క తాండవము అని మనం ఇక్కడ అన్వయం చేసుకోవాలి. ఇదే శ్రీరంగరాజస్తవంలో సింపుల్ గా చెప్పేశారు, ఒకే ఒక్క మాటతో చెప్పారు. ఈశేసితవ్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్. అక్కడ నిమ్నోన్నతం అనే పదం వాడారు, కానీ ఇంత వివరం చెయ్యలేదు. ఈశుడు ఈశితవ్యుడు అని మాత్రమే చెప్పారు అక్కడ. ఇక్కడ దాన్ని ఇంకా విస్తరించి ఈ చిదచిదాత్మకమైన సదసదాత్మకంగా ఎలాగా ఈ సృష్టి ఏర్పడింది, దానికి ఏది కారణము అనే దాన్ని వివరంగా ఈ శ్లోకంలో చెప్పి కటాక్ష వైభవాన్ని పరిపూర్ణం చేస్తున్నారు. అంచేత మనలో అంతో ఇంతో గొప్పతనం ఉంది అంటే ఆ అమ్మ యొక్క అనుగ్రహ కారకమే. వాళ్ళలో లేదు అంటే ఆ శ్రేయస్సుకు కలగకుండా పోవడానికి కారణం అదే. ఇక్కడే మనం ఈ 4 శ్లోకాలకి కూడా కాంతా చతుశ్లోకిలో ఉండేటటువంటి 2వ శ్లోకాన్ని సమన్వయం చేసుకోవచ్చు అంటారు. కటాక్ష వైభవమే కాబట్టి ఈషత్వత్ కరుణా నిరీక్షణ సుధా సంధుక్షణాత్ అనేటటువంటి శ్లోకం. శ్రేయో నహి అరవిందలోచన మనఃకాంత ప్రసాదాదృతే స్పష్టం చేస్తారు యామునాచార్యుల వారు. మనకి శ్రేయస్సు కలగాలి అంటే అరవిందలోచన మనఃకాంత, పుండరీకాక్షుడైనటువంటి స్వామి యొక్క ప్రియ వల్లభ అయినటువంటి అమ్మ యొక్క అనుగ్రహం లేకపోతే శ్రేయస్సు కలగదు అని ఆ కటాక్ష వైభవాన్ని 4 శ్లోకాలలో
మనకి చెప్పారు. ఈ 4 శ్లోకాలకి అది ప్రమాణంగా మనం అనుసంధానం చేసుకోవచ్చు అంటారు వ్యాఖ్యాతలు. ఇక తర్వాత 2 శ్లోకాలలో ఇప్పుడు ఇంతవరకు మనకి విభాగం ఎలా వచ్చింది? 4 మంగళాచరణం, 4 అమ్మ యొక్క కటాక్షాన్ని అపేక్షిస్తూ రచనకి సంసిద్ధం కావటం, 1 స్వామి దగ్గర అనుమతిని తీసుకోవడం, విన్నపం చెయ్యటం, తర్వాత 5 శ్లోకాలలో వేదములు వేదోపబృంహణములు ద్వారా ప్రతిపాదింపబడుతున్నది అమ్మ మహిమ అనే దాన్ని చెప్పడం, తర్వాత మళ్ళీ 4 శ్లోకాల ద్వారా అమ్మ యొక్క కటాక్ష వైభవము, దానివల్ల మనకి కలిగేటటువంటి శ్రేయస్సు దాన్ని చెప్పడం. ఒక భాగం ముగిసింది. ఇప్పుడు ఈ 19వ శ్లోకంలో 20వ శ్లోకంలో స్వామి సృష్టి చేస్తున్నాడు అంటే దేనికోసము, దానికి పరమ ప్రయోజనమేది అంటే అమ్మకి ఆనందాన్ని కలిగించటం కోసమే, అమ్మ యొక్క లీలా విహారం కోసమే సృష్టి ఏర్పడుతోంది. అమ్మ ఆనందం కోసం స్వామి చేస్తున్నాడు అనేదాన్ని ఈ శ్లోకంలో తర్వాతి శ్లోకంలో కూడా మనకి వివరణ చేస్తారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. కాలే శంసతి యోగ్యతాం చిదచితో అన్యోన్యమాలింగతో భూత అహంకృతి బుద్ధి పంచకరణీ స్వాంత ప్రవృత్తింద్రియై అండాన్ ఆవరణై సహస్రమకరోత్ తాన్ భూర్భువస్వర్వతః శ్రీరంగేశ్వర దేవి తే విహృతయే సంకల్పమానః ప్రియః. మరొక్కసారి కొంచెం భూర్భువస్వర్వతః అనే పలకడాలవి జాగ్రత్తగా గమనించండి. కాలే శంసతి యోగ్యతాం చిదచితో అన్యోన్యమాలింగతో భూతాహంకృతి బుద్ధి పంచకరణీ స్వాంత ప్రవృత్తింద్రియై అండాన్ ఆవరణై సహస్రమకరోత్ తాన్ భూర్భువస్వర్వతః శ్రీరంగేశ్వర దేవి తే విహృతయే సంకల్పమానః ప్రియః. ఇది శ్లోకం. సులభంగానే ఉంటుంది, అర్థం తెలుసుకుంటే మనకి ఈజీగానే సమన్వయం కుదురుతుంది. ఇక్కడ అకరోత్ అనేది క్రియాపదం చూడండి. అకరోత్ ఎక్కడుంది? 3వ పాదంలో ఉంది. సహస్రం అకరోత్. అకరోత్ అంటే చేసెను అని అర్థం అన్నమాట. ఇంకొకటి ఇంచుమించుగా ఒక అవాంతర క్రియలా మనం తీసుకుంటే సంకల్పమానః అనేది కూడా అవాంతర క్రియగా మనం చెప్పుకోవచ్చు. అంటే సంకల్పించిన వాడై, సంకల్పించేవాడై అనేటటువంటి అర్థాన్ని మనం ఇందులో తీసుకోవాలి. ఇంకో క్రియాపదం కూడా ఉంది, జాగ్రత్తగా గమనించండి. మొదటి పాదంలోనే ఉంది. శంసతి అనేటటువంటి క్రియాపదం ఒకటి ఉంది. అది కాకుండా ఇంకో పదం కూడా ఉంది. శంసతి అది క్షూర్తకియే. అలాగే ఆలింగతో అని ఉంది. ఆలింగనము చేసుకొని ఉన్న స్థితిలో అనే అర్థంలో అన్నమాట. అది అవాంతర క్రియగా. ప్రధానమైనటువంటి క్రియ అకరోత్ చేసెను అనేది. మరొక క్రియ శంసతి తెలియచేస్తూ ఉండగా అవాంతర క్రియ. ఆలింగతో కలిసి ఉండగా అనేది. సంకల్పమానః సంకల్పిస్తున్నవాడై అనేటటువంటి 3 అవాంతర క్రియలుగా మనం తీసుకుందాం. అకరోత్ చేసెను. ఇప్పుడు సంబోధన ఏది ఇందులో అంటే స్పష్టంగానే ఉంది. శ్రీరంగేశ్వర దేవి. మనం ఎలాగైతే శ్రీరంగరాజస్తవంలో మంచి మంచి ఎక్సర్సైజెస్ చేసామో అలాగే ఇందులో కూడా అమ్మని సంబోధించేటప్పుడు శ్రీరంగ పదంతో కూడిన సంబోధనలు ఎక్కడ ఉన్నాయి, శ్రీరంగ పదం లేకుండా విడిగా ఉండేటటువంటి సంబోధనలు ఎక్కడ ఉన్నాయి, ఇవి మీరు గుర్తుపెట్టేసుకుంటూ వెళ్ళొచ్చు. వెనకటి శ్లోకంలో అయితే లక్ష్మి అన్నారంతే. అక్కడ రంగా శ్రీరంగ సంబంధం ఎక్కడా రాలేదు. అంతకు ముందు ఉండేటటువంటి 2 శ్లోకాలలో మనకి శ్రీరంగ భర్తృప్రియే, శ్రీరంగరాజ ప్రణయిని ఇలాంటి పదాలు, శ్రీరంగ
హర్మ్యతల మంగళ దీపరేఖ, ఇలాగా శ్రీరంగరాజ మహిషి, ఇలాంటివన్నీ శ్రీరంగ శబ్దంతో కూర్చి చెప్పినటువంటి సంబోధనలుగా గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఇందులో శ్రీరంగేశ్వర దేవి అని పిలుస్తున్నారు. దేవి అనేటి ఇంతకు ముందు కూడా వచ్చింది, కానీ ఇక్కడ శ్రీరంగేశ్వర దేవి అనేటటువంటి పదం. శ్రీరంగేశ్వర దేవి, శ్రీరంగేశ్వరుని యొక్క దేవి అంటున్నారు. దేవి అంటే ఒకచోట మనం చెప్పుకున్నాము, చక్కగా మంచి ప్రకాశంతో వెలుగుపోతుంది ఆమె మొహం. ఎందుకంటే ఎవ్వరూ నన్ను పట్టించుకోరు, అలాంటిది భట్టర్ వారు నన్ను స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారు అని మనకి 5వ శ్లోకమో 6వ శ్లోకంలో దేవి అనే పదం దగ్గర అక్కడ ప్రకాశం, తేజస్సుని చెప్పుకున్నాం. ఇక్కడ దేవి అని ఎందుకంటున్నారు అని అంటే దివు క్రీడాయాం అని ధాతు. దేవి అంటే లీలా విహారం చేసేది, క్రీడించేది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఆమె క్రీడ కోసమే స్వామి సృష్టి చేస్తున్నాడు అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవి అనే పదం చాలా ఉచితంగా ప్రయోగిస్తున్నారు. అంటే విహార రసిక అయినటువంటి ఆమె, విహరించేటటువంటి వైభవం కలిగిన, లీలా అనుభవం చేసేటటువంటి వైభవం కలిగినది అని చెప్తున్నారు. స్వామి ఆమె ఆనందం కోసం తే విహృతయే, శ్రీరంగేశ్వర దేవి అని పిలిచి, అమ్మా తే విహృతయే, నీ విహారం కోసం. కొంతమంది అసలు ఇంట్లో ఉండలేరు, కొంతమంది అసలు ఇల్లు కదలలేరు, కానీ అమ్మకి లీలా విహారం అంటే చాలా ఇష్టం. తే విహృతయే, ఆవిడికి చికాకు వచ్చిందో ఏమో, ఎంతకనండి ఈ 2 చేతుల మధ్యలో ఈ వక్షస్థలం మీద అగలగిల్లేనని నేను ఉన్నప్పటికీ కూడా ఏమిటో ఇరుకిరుకుగా ఉన్నట్టు హాయిగా ఒకసారి అలాగా బయటికి వెళ్ళి ఆనందంగా తిరిగి వస్తే బాగుంటుంది అని ఆమెకు అనిపిస్తుందని అనుకున్నాడో, లేక ఆమెని ఆనందింపచేయాలి అనేటటువంటి ఆసక్తితో చేస్తున్నాడో, స్వామి ఒక భవంతిని సృష్టిస్తున్నాడు. రాజుగారు తనకిష్టమైనటువంటి భార్య కోసం ఎలాగైతే అద్భుతమైనటువంటి రాజభవనాన్ని అందంగా నిర్మాణం చేస్తాడో, అలాగే రంగరాజు గారు కూడా అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించి ఇచ్చినట్లుగా ఈ లీలా విభూతిని సృష్టించి ఇస్తున్నాడనమాట. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన ఇంద్రభవనాన్ని తలపించేటటువంటి ఇళ్ళు కట్టేసుకుంటున్నామా లేదా? మనకే ఆశ్చర్యం వేస్తుంది చూస్తుంటే, అబ్బో ఇవి ఎంత అద్భుతంగా ఉంది అని. గార్డెన్స్ ఏమిటి, లేదా ఎంట్రీ ఏమిటి, ఇంకా చెప్పక్కర్లేదు, ఇది అది అని కాదు. ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము అంటే, ఇదిగో కట్టిస్తే మీ ఆవిడకి ఇష్టంగా ఇల్లు ఇలా కట్టించండి, ప్రేమ అంటే ఇలా ఉండాలి అని స్వామి అమ్మ విహారం కోసమే ఈ సృష్టిని చేస్తున్నాడు. ఇందుకే దీన్ని లీలా విభూతి అంటారు చూసారా. ఇది సరదా కోసం కట్టుకున్న ఫామ్ హౌస్ లాంటిదన్నమాట. ఆనందంగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిలయమే ఈ సృష్టి. అందుకే శ్రీరంగేశ్వర దేవి తే విహృతయే, నీ విహారం కోసం సంకల్పమానః ప్రియః, సంకల్పిస్తున్నాడు. దేన్ని సంకల్పిస్తున్నాడు, ఎప్పుడు సంకల్పిస్తున్నాడు, ఎలా సంకల్పిస్తున్నాడు అనే దానికి మనం పైకి వెళతాం అన్నమాట. సృష్టికి సంకల్పం చేస్తున్నాడు. ఎప్పుడు అంటే, ఏమండి ఇల్లు కట్టుకుందామండి, ఇల్లు కట్టుకుందామండి అని భార్య పోరు పెడుతూనే ఉంటుంది, కానీ యజమాని అనడు. ఎప్పుడంటాడు, దానికి టైం రావాలి, దానికి టైం రావాలి, అలాగే తప్పకుండా టైం రాని తొందరపడకు అని ఎలా అంటూ ఉంటున్నాడో, అలాగే భగవంతుడు కూడా సృష్టికి సమయం వచ్చినప్పుడే సంకల్పం చేస్తాడు అనే దాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నాడు. సృష్టికి ముందు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఏమీ ఉండదు, అక్కడ అంతా ఆయనలోనే ఉంటుందన్నమాట. ఇంకా సమయం అయింది అనేటటువంటి కాలం ఆసన్నమైంది, దేనికైనా టైం రావాలండి, దేనికైనా టైం రావాలండి అని అనుకుంటాం చూసారా. అలాగే భగవంతుడు సంకల్పించడానికి కూడా కాలం ఆసన్నం కావాలి. సృష్టి కాలము ఆసన్నమైతే ఆ కాలం సూచిస్తుందన్నమాట. ఆ టైం అయిపోయింది, ఇంకా కంక్లూడ్ చేసేయొచ్చు అని అన్నట్లుగా కాలే శంసతి
యోగ్యతాం. ఇది మనం ఎలా అనుకోవచ్చు అంటే గర్భస్థ పిండం లోపల పెరుగుతోంది అని తెలుసు, లోపల ఒక జీవి ఉంది అని తెలుసు. కానీ డాక్టర్ డెలివరీ ఎప్పుడు చేస్తున్నాడు అంటే ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఇంకా బయటికి తీసేద్దాం అని అనుకుంటాడు. అలా తీస్తే ఏమవుతుంది, అసలు రూపమే లేకుండా పోతుంది. లేదా 6 నెలలు, 5 నెలలు, 7 నెలలు ఇలా కూడా పుడుతున్నారు. ఇప్పుడు ఇలా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. కానీ వాటి సంరక్షణ కానీ వాటి తాలూకు ఉనికి కానీ ఎలా ఉంటుందనేది బెంగగానే ఉంటుంది. ముందుగా పుట్టేశాడు, ముందుగా ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అని అంటున్నా. అలా కాకుండా చక్కగా నిండుగా నెలలు నిండిన తర్వాత ఆ రూపం పూర్తిగా సంతరించుకున్న తర్వాత పుట్టినటువంటి పిల్లలైతే ఆరోగ్యంగా ఉంటారు. అంటే సృష్టించడం నీలోనే ఉంది, నీతోటే ఉంది, నీకే అధికారం ఉంది. కానీ నువ్వెప్పుడు దాన్ని బయటికి తీస్తావు అంటే సమయం వచ్చినప్పుడు. అలాగే భగవంతుని సంకల్పం సృష్టి విషయంలో కాలే శంసతి యోగ్యతాం. కాలము ఇక సృష్టికి సమయమైంది అనేటటువంటి ఒక యోగ్యతని, అంటే సృష్టికి కావలసినటువంటి ఒక స్థితిని, అంటే అర్హతని శంసతి సతీ తెలియచేస్తూ ఉంటుందన్నమాట. అంటే సమయం వచ్చింది, ఇంకా సృష్టి చేయవచ్చు అనేటటువంటి స్థితి వస్తుంది. ఇదంతా ఎప్పుడు సృష్టికి ముందు ఉండేటటువంటి సన్నివేశంలో అన్నమాట. టైం అయిందా, సరే అనుకుంటాడట స్వామి. ఏం చేయాలి ఇప్పుడు అంటే బీరువాలోంచి పుస్తకాలు తీయాలి. అది ఎలాగా, ఆయనలోనే ఉన్నాయి కదా చిత్తు అచిత్తు 2 తత్వాలు. ఎలా ఉన్నాయి అంటే ఏది చిత్తు ఏది అచిత్తో తెలుసుకోవడానికి వీలు లేనట్లుగా ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉంటున్నాయి. అందులో ఒకటి చైతన్యం కలిగినది, మరొకటి చైతన్యం లేనిది. తల్లి బిడ్డ ఎలాగైతే కలిసిపోయి ఉంటారో అలాగే చిదచిత్తులు 2 కూడా అన్యోన్యం ఆలింగతో అంటున్నారు. చూడండి, చిదచితో అన్యోన్యం ఆలింగతో. చిత్తు అచిత్తు తేడా తెలుసుకోవడానికి వీలు లేకుండా 2 అతుక్కుపోయి ఉన్నాయి. అతుక్కుపోయి ఉండడం అంటే చైతన్య రహితంగానే ఉన్నాయి. అచిత్ ఎలాగైతే జడంగా ఉంటుందో చిత్తు కూడా చైతన్యం లేనట్లుగానే దాంతో కలిసి ఉంది. అన్యోన్యం ఆలింగతో. ఈ 2 కలిసి ఉన్నవేవి చిత్తు అచిత్. ఈ పదం మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది. చిదచిద్విధాన వ్యసనో, మొదటి శ్లోకంలోనే ఈ ప్రయోగం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఇందాక శ్లోకంలో కూడా ఒకటి వచ్చింది, సదసత్ అనే ప్రయోగం. ఇక్కడ చిదచిత్ అనేటటువంటి ప్రయోగం. చిదచితో అన్యోన్యమాలింగతో. చిత్తు అచిత్తు 2 ఒకదానితో ఒకటి కలిసి ఉంటే, అంటే రెండిటికి తేడా తెలుసుకోవడానికి వీలు లేకుండా చైతన్యరహితంగా ఉండేటటువంటి స్థితిలో సమయం వచ్చింది అని దాన్ని గుర్తించి ఆయన ఇప్పుడు దాన్ని సంకల్పమానః సృష్టికి సంకల్పం చేస్తున్నాడు. ఎలా అని బహుశ్యాం అనుకుంటున్నాడు. అంటే సృష్టి ఆయన కష్టపడి చేయటం లేదు, అవలీలుగా చేసేస్తున్నాడు. ఒక్క ఆలోచన చేస్తున్నాడు అంతే. ఆ సంకల్పంతోటే మొత్తం సృష్టి కలుగుతోంది. ఇల్లు కట్టడం అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని మనకి వ్యవహారం. అదేం సామాన్యమైన విషయం కాదు. అలాగే ఈయన కూడా రాణి గారి కోసం ఇల్లు కట్టినా ఈ సృష్టి చేసినా అంత కష్టమూ పడుతున్నాడా అంటే ఆయన ఎందుకు మరి దేవదేవుడు అవుతాడు? ఆయన కష్టపడడం లేదు. సంకల్పమానః, కేవలం సంకల్పంతోటే సృష్టిని చేస్తున్నాడు. ఎలా సృష్టి ఎలా ఏర్పడుతోంది అంటే ఇప్పుడు చెప్తున్నారు చూడండి, తర్వాతవే జాగ్రత్తగా వినండి. భూత అహంకృతి బుద్ధి పంచకరణీ స్వాంత ప్రవృత్తింద్రియై. మొత్తం 24 తత్వాలు మూల ప్రకృతితో కలిపి. తర్వాత 25వ తత్వం జీవుడు, 26వ తత్వం పరమాత్మ. మనకి ఆ ఊ మా అని అర్థం చెప్పేటప్పుడు మా అనే దాన్ని జీవవాచకము అని చెప్పడానికి ఈ లెక్క మనకి చెప్తూ ఉంటారు. ప్రకృతి 24 తత్వాలు అంటే మూల ప్రకృతి 23 తత్వాలుగా మారుతుంది అనేది మనకి తెలుసు. ఆ తత్వాలని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ఈ తత్వాలు మనకేం కొత్త కాదు. 5 5 5 5 మొత్తం 4 5లు 20 ఉంటాయి.
దాంతో పాటుగా ఒక్కటి మనస్సు ఉంటుంది. తర్వాత అహంకారము, మహత్తు అని ఉంటాయి అన్నమాట. ఈ 23 కాకుండా ఈ 23 తత్వాలుగా మూల ప్రకృతి ఏర్పడుతుంది అని అంటున్నారు. దాన్ని ఇందులో మనకి ప్రారంభం చేస్తున్నారు. చూడండి ఎలా సంకల్పిస్తున్నాడు సృష్టికి. ఇంత దశ లెక్కలే, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. భూత అంటే పంచభూతములు 5, అహంకృతి అహంకారము అని ఒక తత్వం, బుద్ధి అంటున్నారు. బుద్ధి అంటే ఇక్కడ మహత్తత్వం అని చెప్పుకోవాలి. మహత్తు, అహంకారము అని అంటారు కదా. మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, భూతాది ఇలా చెప్పుకుంటూ వస్తారు. భూత పదాల మీదే మీరు గమనించండి. పంచభూతాలు, అహంకృతి అహంకార తత్వము, బుద్ధి బుద్ధి అనే పదం మహత్తత్వాన్ని సూచిస్తుంది. మామూలుగా మనం ఇందాక చెప్పుకున్నట్టు బుద్ధి అని కాదు, ఈ బుద్ధి అనే ప్రయోగం మహత్ విషయంలో చేస్తూ ఉంటారు. అది బుద్ధికి సూచకము కాబట్టి అనే అర్థంలో బుద్ధి. తర్వాత పంచకరణి అంటున్నారు. పంచకరణములు అంటే పంచ ఇంద్రియములు. ఈ పంచేంద్రియములు ఏవి అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఉంటాయి. ఇక్కడ పంచకరణి అని చెప్తున్నవి 5 జ్ఞానేంద్రియములు. వాటితో పాటుగా స్వాంత మనస్సు, మనస్సు, బుద్ధి, అహంకారము. మనకి భగవద్గీతలో కూడా వీటి గురించినటువంటి ప్రస్తావన వస్తుంది. స్వాంత తర్వాత ప్రవృత్తి ఇంద్రియై, ప్రవృత్తి ఇంద్రియములు అంటే కర్మేంద్రియములు, ప్రవృత్తి కలిగినటువంటి ఇంద్రియములు. ఇప్పుడు వెనక నుంచి ముందుకొద్దాం. ప్రవృత్తి ఇంద్రియై అంటే కర్మేంద్రియములు తెలుసు కదా మనకి, చేతులు, కాళ్ళు, ఆ 5. అలాగే స్వాంతము అంటే అంతఃకరణము, మనస్సు, మొత్తం అది కాకుండా జ్ఞానేంద్రియములు. పంచేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మనస్సు 1. మరసి మొత్తం ఇంద్రియాలు ఎన్ని? 11 ఇంద్రియాలు, 11 తత్వాలుగా వచ్చేసి ఇప్పటికి లెక్క. తర్వాత ఏం చెప్పారు? అహంకృతి బుద్ధి అని చెప్తున్నారు. అంటే బుద్ధి, అహంకారము. ఈ అహంకారము, బుద్ధి ఈ 2 తత్వాలు. అవి కాకుండా భూత పంచభూతాలు అని చెప్పారు. అంటే ఏమవుతున్నాయి ఇవి అంటే ఎన్నైనా ఇవి ఒక్కసారి మనం లెక్క చూస్తుందాం. మొత్తం సృష్టికి కావలసినటువంటి తత్వాలలో ఇక్కడ చెప్పబడినవేవి అనంటే ప్రకృతి 23 తత్వాలుగా మారుతుంది అని చెప్పుకుంటే మనకి సంఖ్య ఎంతవరకు వచ్చింది ఇక్కడ అనంటే చూడండి. 5, 2, 5, 1, 5, 11 ఇంద్రియాలు, 5 భూతములు, మొత్తం 16. అవి కాకుండా అహంకారము, బుద్ధి, మొత్తం 19నే చెప్పారు. 19 కాకుండా మనం ఎన్ననుకున్నాము? 24 తత్వాలు అని అనుకున్నాం కదా. ఆ చెప్పనిది ఏది అనంటే పంచభూతములు, పంచతన్మాత్రలు అని అంటారు. పంచతన్మాత్రలు అని అంటే ఈ భూత సూక్ష్మములు అని చెప్పబడతాయన్నమాట. అవి కలిపి మొత్తం 24 తత్వాలు అని అంటారు. అలా కాకుండా శబ్దస్పర్శ రూప రసగంధములు అని కూడా చెప్తున్నారు. ఈ శబ్దస్పర్శ రూపరసగంధములు అని చెప్పేటప్పుడు వాటిని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు కనుక ఇక్కడ కేవలం పంచభూతాలని మాత్రమే చెప్పారు అనేదాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఇలాగే చెప్పినటువంటి నమ్మాళ్వార్ల పాసురాన్ని మనం తర్వాత అనుసంధానం చేసుకోబోతున్నాం అన్నమాట. భూత అహంకృతి బుద్ధి పంచకరణి స్వాంత ప్రవృత్తీంద్రియై. ఇది ప్రకృతి తత్వం అయితే ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది? వీటన్నిటితో కూడినటువంటి అండములని సృష్టించాడు ఆయన, ఆవరణలని సృష్టించాడు ఆయన. ఏవి అంటే అండాన్ ఆవరణై సహస్రం అకరోత్. అండ సహస్రములు అంటే అనేకములైనటువంటి అండములని సృష్టించాడు ఆయన. ఒక్కటే కాదు బ్రహ్మాండం, ప్రతి అండములోనూ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటుగా 7 ఆవరణలు ఉంటాయి. ఆవరణలు 7, అండములు సహస్రములు.
సహస్రములంటే 1000 అనే అర్థం కాదు, వేల వేల అండములని సృష్టించాడు. సప్తావరణలతో కూడి ఉన్నది అవుతుంది ఒక అండం. అలాంటి అండాలని కొన్ని వేలని అసంఖ్యాకములైనటువంటి అండములని ఆయన సృష్టించాడు. ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి రాజభవంతి లాగా అమ్మవారికి అందించటం కోసం అండాన్ ఆవరణై సహస్రం అకరోత్ తాన్. అయితే ఆ అండములను సృష్టించినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎన్ని లోకాలు ఉంటాయి అంటే చతుర్దశ భువనములు అని, చతుర్దశ భువనాత్మకం అండం అని మనకి ఎలాగైతే వైకుంఠ గద్యంలో ప్రారంభం చేస్తారో ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి ఒక్కొక్క అండంలో 14 లోకాలు ఉంటాయి, 7 ఆవరణలు కలిగి ఉంటుంది అని మనం అంతా చదువుకున్నాం కదా. ఆ 14 లోకాలలోనూ 3 లోకాలని ప్రధానంగా ఇక్కడ చెప్తున్నారు. ఇవి అన్నిటికీ ఉపలక్షణాలు అని అనుకున్నాం. భూర్ భువః స్వర్వతః భూర్భువః స్వర్వతః, భూలోకము, భువర్లోకము, స్వర్లోకము అని 3 లోకాలని చెప్పడం. మిగిలిన లోకాలన్నింటికీ కూడా ఉపలక్షణము అని అంటారు. భూలోకం అంటే మనం ఉండేది. ఈ వివరాలన్నీ మనం వైకుంఠస్థం చదువుకున్నప్పుడు ఈ మొత్తం ఈ సృష్టి, ఈ అండాలు, ఈ ఆవరణలు, ఈ లోకాలు, ఏ లోకంలో ఎవరెవరు ఉంటారో అన్ని అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో సహా అనుసంధానం చేసుకున్నాం. ఇప్పటికీ మన వైకుంఠస్తవంలో శ్రీవైకుంఠ 39వ శ్లోకం వ్యాఖ్యానం దగ్గర దాని వివరం అంతా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని చూడండి. అప్పుడు టేబుల్స్ కూడా వేసేవారు చక్కగా. ఆ టేబుల్స్ వేసి ఈ ఆవరణ ఏది, ఈ ఆవరణ ఏది, ఏ లోకం ఏది, ఏ లోకంలో ఎవరుంటారు, అలాంటి కృషి కూడా మనం చేస్తున్నాం. కాలం గడుస్తున్న కొద్దీ మరపుకు వచ్చేస్తూ ఉంటుంది. మనం మళ్ళీ రిఫరెన్స్ కావాలి అని అనుకుంటే మన దగ్గరే ఉంది అనడం కోసం మీకు చెప్తున్నాను. శ్రీవైకుంఠస్తవంలో 39వ శ్లోకం యత్ సంవృతం దశగుణోత్తరిత అనేటటువంటి శ్లోకం దగ్గర మొత్తం వివరం అంతా ఉంటుంది. ఇక్కడ 3 లోకాలనే ప్రస్తావన చేశారు కాబట్టి భూలోకం చెప్పక్కర్లేదు. భూలోకం ఉండేది మనలాంటి వాళ్ళ అధ్యనం, మనుషులందరూ ఉండేటటువంటి లోకము భూలోకము అని చెప్పబడుతుంది. తర్వాత 2 లోకాలని చెప్తున్నారు, భువర్లోకము, స్వర్లోకము అని చెప్తున్నారు. ఈ భువర్లోకము ఎక్కడుంది అనంటే భూలోకం కంటే పైన ఉంది, సూర్యమండలం కంటే కిందని ఉంది. గుర్తుపెట్టుకోండి, సూర్యమండలానికి కిందని భూలోకం కంటే పైన ఉండేటటువంటి లోకాన్ని భువర్లోకము అని అంటారు. పైన అంటే కరెక్ట్ గా పైన కాదు, 1,00,000 యోజనాల దూరం ఉంటుంది అని అంటారు. అక్కడ ఉండేది ఎవరు అంటే గంధర్వాదులు అక్కడ ఉంటారు అని చెప్తున్నారు. ఈ భువర్లోకం సూర్యమండలం కంటే కిందని ఉండేటటువంటి లోకం. తర్వాత స్వర్లోకం అని అంటున్నారు. ఇది సూర్యమండలానికి పైన ఉంటుంది, ధ్రువమండలానికి కిందని ఉంటుంది. సూర్యమండలం పైన, ధ్రువమండలానికి కిందన ఉండేటటువంటి లోకము స్వర్లోకము అని చెప్పబడుతుంది. అక్కడ గ్రహ నక్షత్రాది అధికార పురుషులందరూ ఉంటారు. ఒక్కొక్క లోకంలో ఎవరెవరు ఉంటారో అంతా మనకి వైకుంఠస్తవం వ్యాఖ్యానంలో చాలా స్పష్టంగా ఇచ్చారు. భూర్భువః స్వరతః అని 3 లోకాలని చెప్తున్నారు. అంటే ఇంతే కాదు, చతుర్దశ భువనాత్మకమైనటువంటి అండములను అనేకములను సృష్టించాడు ఆయన. ప్రతి అండానికి 7 ఆవరణలు ఉంటాయి, అవి అలా జలంలో తేలుతూ ఉంటాయి అంటూ సృష్టి ప్రకారాన్ని చెప్తున్నారు. ఈ సృష్టి అంతా ఆయన ఎలా చేశాడు అంటే సంకల్ప మాత్రంతో చేశాడు. దేనికి చేశాడు? అమ్మ విహారం కోసం చేశాడు. ఎప్పుడు చేశాడు? సమయం ఆసన్నమైనప్పుడు చేశాడు. ఎలా విభాగం చేశాడు అంటే చిదచిత్తులు ఒకదాన్ని ఒకటి కలిసి ఉన్నప్పుడు విడదీసి అద్భుతమైనటువంటి రీతిలో ప్రకృతి చిత్తు అనేటటువంటి తేడా వచ్చేటట్లుగా ఆయన చేశాడు. అది కారణం ఏమిటి అంటే అమ్మ యొక్క ఆనందం కోసం, అమ్మ యొక్క విహారం కోసం అంటున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. అంటే మనకి
తత్వాలని గుర్తుపెట్టుకోవాలి అంటే 5 ఎప్పుడూ గుర్తుంటాయి. కానీ తర్వాత ఉండేటటువంటి అహంకారము, మహత్తు, మూల ప్రకృతి ఇవి మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి గూఢమైనటువంటి విషయాన్ని భట్టర్ వారు అవలీలగా సులభంగా ఒక శ్లోకంలో అందంగా మనకి చెప్పడం అనేదే ఈ శ్లోకంలో ఉండేటటువంటి ఒక విశిష్టత. చాలా నిగూఢమైనటువంటి సృష్టి ప్రక్రియని చాలా సులభమైనటువంటి రీతిలో చిన్న చిన్న మాటలలో మనకి తెలిసేటట్లుగా భట్టర్ వారు ఈ శ్లోకంలో అందిస్తున్నారు. దీంట్లో ఉండేటటువంటి విశేషార్థాలని యథావకాశం మనం అనుసంధానం చేసుకుందాం. ఎందుకంటే పాశురాలు అనుసంధానం చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడతో ఉపదేశాత్మకంగా ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ప్రమాణ తిరట్టుని అనుసంధానం చేసుకుందాం.